గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ అభిషేక్ గర్గా మీ అందరినీ ఫ్లైట్లోకి ప్రేమతో స్వాగతం పలుకుతున్నాను. ఇంకో గంట సేపట్లో సింగపూర్లో ల్యాండ్ అవుతాం. ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం మన ఎయిర్లైన్స్లో ఇన్బిల్ట్ వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేశాము. సార్ సార్ మీరు ఓకే కదా? నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమీ తినలేదు? ఇక్కడ ఫుడ్ మీకు నచ్చలేదా? లేదు, అలాంటిదేం లేదు. యాక్చువల్గా నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఎప్పుడూ అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఆకలి లేదు. ప్లీజ్ దీన్ని మీరు ఉంచుకోండి, తర్వాత తింటాను. కెన్ యూ ప్లీజ్? ఓకే సార్, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి. షూర్. ఓకే. థ్యాంక్ గాడ్ ఫ్లైట్లో కూడా ఇప్పుడు వైఫై వచ్చింది. ఐ యూస్ టు హేట్ ఫ్లైట్స్, దే ఆర్ సో బోరింగ్. తర్వాత మిమ్మల్ని చూస్తే పోలీస్లా ఉన్నారే. బై ద వే ఐఎమ్ ప్రియా. అభిజిత్. నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. ఎవరి మెసేజ్ వచ్చిందో తెలియట్లేదే. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్, వెంటనే సీట్ నంబర్ 128కు వచ్చాయి. లేదంటే రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఉన్నాయను ఇదేంటి? సో నీకు ఆ చాప్టర్ చాలా ఇష్టమా? ఏం సమస్య లేదు. చూద్దాం. ఇది చూడ ఒకసారి దాని గురించి ఇటువంటి సార్ ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, నన్ను 120 డేస్ సిట్కి రమ్మని చెప్పి మెసేజ్ వచ్చింది. అయినా ప్రాబ్లం ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓ మై గాడ్, హీస్ డెడ్. వాయిస్ నోట్. అభిజిత్, నాకు నీలాంటి మంచి అబ్బాయిలు ఇష్టం. పర్వాలేదే, ఈ బ్యాడ్ అంకుల్ చెప్పినా కూడా చేస్తున్నావే. ఇక మించి కూడా నేను చెప్పేదంతా విను. అదే మంచి పిల్లల లక్షణం. ఇంకెవరికైనా ఈ విషయాన్ని గురించి చెప్తే ఈ ప్లేన్లో ఉండే అందరి ప్యాసింజర్స్ని చంపేస్తా. అప్పుడు వీళ్ళందరి మరణానికి నువ్వు మాత్రమే కారణమవుతావు. సార్, ఈ ఫ్లైట్లో ఎవరో ఒక చాలా పెద్ద క్రిమినల్ ఉన్నాడు. వాడికి కావాల్సిన విషయం దొరికేంత వరకు వాడు ఇలా చేస్తూ ఉంటాడు. సరే అభిజిత్, అసలు వాడికి ఏం కావాలంట? చాలా విచిత్రమైన ఒక డిమాండ్ సార్. 1 అవర్ లోపు ఒక మనిషిని కనిపెట్టాలి. తర్వాత అతన్ని ఏం చేయబోతున్నాడో తర్వాత కాల్లోనే చెప్తానన్నా. అభిజిత్, ఆ వ్యక్తిని కనిపెట్టాలంటే మనకి టైం అవుతుంది, అర్థమైందా? ఆ లోపున ఒక పని చేయి. వాడు ఏమడిగినా ఏం డిమాండ్ చేసినా చేసిస్తామని చెప్పు. అలాగే ఇంకొక విషయం, ఫ్లైట్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ విషయం అస్సలు తెలియకూడదు. అలా తెలిసిందంటే ఆ క్రిమినల్ ఏమైనా చేస్తాడు. సార్ నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్. ఏంటి లోపల ఎవరండి?
లేదు, నాకు అర్థం కావట్లేదు. ఫ్లైట్ లో ఇదేగా జరుగుతుంది. చూపించండి ఎవరున్నారు లోపల. ఏంటయ్యా వాగుతున్నావు? అరే మీరు లోపల ఎవరితోనో మాట్లాడేది నేను విన్నాను. ఓ అదా? అదే అదే. ఓ అదా, అది నేనే మాట్లాడాను. అదేంటంటే నేను ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళినా నేను పాట పాడడం మొదలెడతాను. అదంటే ఇష్టం నాకు. అరే ర్యాప్ ఉంది కదా, ఈ కాలం పాట అది. అదే అదే. తప్పు చేసి ఎదవ్వా ఎవడైనా సరే ఇక్కడే నేను వాడిని కనిపెట్టేస్తాను. ఏమయ్యా, చాలా ఆపోవయ్యా, లోపలికి వెళ్ళిపో. ఇక్కడే పోతావేమో. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అరే ఏంటి చిన్నదిగా ఉంది. లోపల కాపురం చేస్తావా ఏంది? వెళ్ళరా, వెళ్ళు. దయా, ఇది ఒక మామూలు క్రిమినల్ని పట్టుకునే కేసు కాదు సార్. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. అయినా పూర్వి, హోమ్ మినిస్టర్కి ఈ న్యూస్ పంపించాయి. తర్వాత పంకజ్, ఆ ఫ్లైట్ మేనిఫెస్టివల్లో ప్యాసింజర్ లిస్టు చూడు. అందులో పాత క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారో కనిపెట్టు. ఎయిర్లైన్ ఆఫీసర్స్ని ఇప్పుడు కనిపెడతాను సార్. తర్వాత అవని, ఈ విషయం ఎట్టి పరిస్థితిలో మీడియాకి అస్సలు తెలియకూడదు. అది జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. ఓకే సార్. యా. దయా సార్ క్రిమినల్ మనల్ని కనిపెట్టమని చెప్పిన ఆ వ్యక్తి నెంబరు ఇదే. సార్ నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళు మనల్ని యూజ్ చేసుకుంటున్నారనిపిస్తోంది. వీడు మనల్ని బాగా తిప్పిస్తున్నాడనిపిస్తోంది. అది నాకు తెలుసు. ముందు వీడి అడ్రస్ కనిపెట్టు. అప్పుడే ఈ క్రిమినల్ ఎవరో, అసలు ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడో మనం తెలుసుకోగలం. సార్ హోమ్ మినిస్టర్ ఫోన్ వచ్చింది, మీతో మాట్లాడాలండి. అలాగా రా. ఫ్లైట్ లో చాలా జాలీగా ఉంది కదా. ఇటు రా 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 రా. మీట్ మై సన్ చింటూ, మై వైఫ్ పింకీ, నమస్తే. ఇక మై సెల్ఫ్ మాంటీ. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏమైందండి? అసలు ఏం జరిగిందండి? ఫారెన్సిక్ నుంచి నన్ను ఇక్కడి దాకా రమ్మన్నారు. ఏమైంది? ఒక బ్యాడ్ న్యూస్ సోలంకి. సోలంకి సార్, బాడీలో ఎలాంటి గాయాలు లేవు. ఒక చిన్న గీత కూడా లేదు. బ్లడ్ కూడా ఎక్కడి నుంచి రాలేదు. ఆయన స్కిన్ కలర్ ఏంటి? స్కిన్ ఇప్పుడు లైట్ గా బ్లూ కలర్ చేంజ్ అవుతోంది. అలా ఉంటే విషమా ఏంటి? కళ్ళు చెక్ చేయండి. డైలెటెడా ఏంటి? డైలెటెడే సలోంకి సార్. సరే, ఇంకోటి చెక్ చేయండి. తన నోట్లోంచి ఏదైనా స్మెల్ వస్తుందా అని. సోలంకి సార్, ఏదో విచిత్రమైన స్మెల్ వస్తోంది. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా విషమే. విషమా? సార్, సీట్ బెల్ట్ యొక్క సైన్ ఆన్ అవబోతుంది. ప్లీజ్ మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చుంటారా? ఇదిగో వెంటనే వెళతాను. నా ఫ్రెండ్తో కాసేపు మాట్లాడుతూ ఉన్నాను. సార్, కానీ ఆయన నిద్రపోతున్నారే. అవును, చూశారు కదా, నిద్రపోయాడు. నా ఫ్రెండ్ ఎప్పుడూ ఇంతే. ఎప్పుడైనా ఎలాగైనా నిద్రపోతాడు. కాలేజీలో మేము ఇతన్ని కుంభకర్ణుడు అంటాం. యాక్చువల్లీ నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారు, కుంభకర్ణ టైప్స్. నా స్కూల్ మెట్. రోహిణి, ఒక టీ దొరుకుతుందా? యా షూర్. థ్యాంక్ యూ. సార్, ఈయన నేనొక సిఐడి ఆఫీసర్, ఇన్స్పెక్టర్ అభిజిత్. సార్, ఈ నెంబర్ హితిన్ అనే పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఓ నో. ఏమైంది? సార్, నితిన్ 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఏంటి? ఎలా? అది మెన్షన్ చేయలేదు సార్. కానీ సార్, హితిన్ చనిపోతే ఈ నెంబర్ ఎలా యాక్టివ్గా ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేస్తున్నారా? అయ్యుండొచ్చు అవని. లేదంటే ఆ హితిన్ ఇంకా ప్రాణాలతోనే ఉండుండొచ్చు. ఏదో పెద్ద తప్పు చేసి దాక్కుని ఉండొచ్చు. సో మిగిలిన వాళ్ళు వాడు చనిపోయారు అనుకుంటారు.
అందుకే ఆ క్రిమినల్ వాడిని వెతుకుతున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఈ హితిన్కి ఏదో పెద్ద రహస్యం తెలుసుంటుంది. సార్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నేను ప్రోటోకాల్ ఫాలో చేయాలి కదా. మీ ప్రోటోకాల్ ఈ ప్యాసింజర్స్ ప్రాణాల కంటే ఎక్కువ ఏంటి? ఈ ఫ్లైట్లో 300 మంది ఉన్నారు. ఇందులో ఎవరి ప్రాణమైనా పోవచ్చు. నాకు మీ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అలాగే ఎవరూ రాకుండా ఉండేలా ఒక చోటు కావాలి. అని కుదిరితే ఒక శాటిలైట్ ఫోన్. సార్ మొబైల్ లొకేషన్ ఇక్కడే ఎక్కడో చూపిస్తోంది. ఓ పద. సార్ మొబైల్ ఈ ఇంట్లోనే ఉంది. సరే రా చూద్దాం. హలో, లోపలెవరో? సార్ ఎవరు తలుపు తెరవడం లేదే. మనకు టైం కూడా లేదు. తలుపు పగలు కొట్టాల్సిందే. ఓ, వెళ్ళరా లోపలికి. ఎవరు మీరు? కూర్చో. మీరు ఎవరు సార్? ఏ విషయం మీద నేను వచ్చారు? డోర్ పగలగొట్టలేదు, కానీ నిన్ను మాత్రం పగలగొట్టేస్తాం. చనిపోయిన వ్యక్తి మొబైల్ నెంబర్ని యూజ్ చేస్తున్నావా? చనిపోయిన వ్యక్తా? హితినా నీ పేరు? లేదు, గిరీష్. సరే అండి, ఇంతకు మీరెవరు? సిఐడి. హితిన్ నీకెలా తెలుసు? నాకు ఎలాంటి హితేం తెలియదు సార్. తెలియని ఒకరి సిమ్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు? సిమ్ కార్డ్? చెప్పు అభిజిత్. దయా క్రిమినల్ తర్వాత ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అలాగా? వాడేమంటున్నాడు? నీ కార్ బంపర్ కింద ఒక సమాచారం ఉందంటున్నాడు. కొంచెం చెక్ చేయి. అవని, నువ్వు ఇక్కడే ఉంటు, నేను ఇప్పుడే వస్తాను. అభిజిత్, ఇక్కడ ఒక ఫోన్ దొరికింది. ఆ ఫోన్ని అతని దగ్గర ఇవ్వు. తర్వాత అతని దగ్గర హంతకుడు ఏం చెప్పినా సరే దాన్ని అలాగే చేయమని చెప్పు. కానీ అభిజిత్, ఇలా చూడదయా, మనకు వేరే ఏం మార్గం లేదు. ఇక్కడ చాలా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఫోన్ ఇచ్చిన తర్వాత మీరందరూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలి. హంతకుడు ఏం చెప్పినా సరే చెప్పింది చెప్పినట్టు వినాలి. సరే, ఇదిగో ఈ ఫోన్కి ఒకరు కాల్ చేస్తారు. ఆయన చెప్పినట్టే నువ్వు చెయ్యి, అర్థమైందా? ఎవరు కాల్ చేశారు? ఒక హంతకుడు. హంతకుడా? లేదు సార్, లేదు సార్, నేను మాట్లాడలేను సార్, మీరే వాడు మాట్లాడండి చెప్పిన సార్. పని నువ్వు చేయలేదనుకో, వాడి నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా నువ్వే. సార్ వాడు చెప్పింది చేస్తే నా ప్రాణానికి ఏమవుదు కదా సార్. ఇప్పుడు ఇది తప్ప మరో దారేం లేదు. నీ జాతకం మొత్తం మేము కనిపెట్టేశాం. ఇక్కడ ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నావు కదా, ఏంటే? అందుకని ఇప్పుడు మాకు కోఆపరేట్ చేయడమే నీకు మంచిది. నేను కన్ఫర్మ్ గా చేయలేదు మ్యామ్. మ్యామ్ సార్, మీరు గ్యారంటీ ఇస్తారు కదా? దిగులు పడకో, ఏం కాదు. నేను విశ్వ ఎయిర్లైన్స్ సీనియర్ మేనేజర్ కార్తిక్. సార్, నేను మీకు ఏం హెల్ప్ చేయాలి సార్? హలో. హలో గిరీష్, ద గ్రేట్ హ్యాకర్. విశ్వ ఎయిర్లైన్స్ గుర్తుందా? నీ ఆయుష్ బాగుండాలని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యి. నువ్వు ఇప్పుడు ఒక కోడ్ క్రాక్ చెయ్యాలి. కోడ్? సార్ ఏదో కోడ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం కోడ్ అయి ఉంటుంది సార్? ఆ రోహిణి, సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? ఎస్ సార్, అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఈ ఐప్యాడ్లో ఉన్నాయి. గుడ్. సరే, ఓ పని చేయండి. రవి తింటున్నప్పుడు ఒక ఫుటేజ్ ఉంది కదా, దయచేసి దాన్ని చూపిస్తారా? ఏంటి సోలంకి, ఇలా చూడు, ఎటువంటి విషయం వల్ల హత్య చేశారని కనిపెడితే మాత్రమే మనం వెంటనే హంతకుడెవడో కనిపెట్టగలం. నువ్వేమన్నా మాకు చెప్పగలవా? అరే, నేను బాడీ చూడకుండా ఏం చెప్పమంటారు బాస్? విషయం ఏంటో నేను ఎలా కనిపెట్టగలను? అభిజిత్ అందరి ముందు పోస్ట్ మార్టం ఎలా చేయగలడు చెప్పండి. ఐ నో. ఒక్క నిమిషం, దాన్ని పాస్ చేయండి. ఇదెవరు? ఇది మిస్టర్ మాంటీ. ఓ పని చేయండి, రవి దగ్గరకు ఏ ప్యాసింజర్స్ వెళ్ళారో వాళ్ళందరి పేర్లు, సీట్ నంబర్స్ నాకు కావాలి. ఓకే. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇతనెవరు? ఒకవేళ గిరీష్ ప్రాణానికి ఆపదా ఏంటి? సార్, మొత్తం 6 సస్పెక్ట్స్ ఉన్నారు సార్. అవును సార్, నేను వాళ్ళ పేర్లు పంపిస్తాను. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. పూర్వి,
సార్ అభిజిత్ 6 సస్పెక్ట్ల పేర్లు పంపించాడు. నాకు ప్రతి ఒక్కడి జాతకం కూడా కావాలి. సార్ మీకు ఒక పార్సల్ వచ్చింది. ఎవరు పంపారు? అదంతా తెలియదు సార్. ఇందులో ఏముంది? మీరే ఓపెన్ చేసి చూడండి. ఏయ్, ఈ బాక్స్లో ఏముంది? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. చేస్తాను సార్. సార్ నేను ఏయ్, అవని. గిరీష్, ఏసీపీ ప్రదీపన్ మీరేనా? రాంగ్ నంబర్. ఏసీపీ ప్రద్యుమ్న్ ఇక్కడ లేడు. అయితే మీరెవరు? అభిజిత్ పైన ప్లేన్లో ఉన్నాడు. దయా ఒక పైల్వాన్. అంటే మీరు దయా కూడా అయ్యుండ్రు. ఎక్స్క్యూజ్ మీ, నా నిజమైన బలం నా బుర్ర మాత్రమే, అర్థమైందా? నా పేరు డాక్టర్ సోలంకి. ఓ, అయితే అది మీరేనా? ఫోరెన్సిక్ మనిషి సంగీ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను సంగీ అని చెప్తున్నారా? నన్ను సంగీ అని చెప్తున్నారా? గెట్ అవుట్, బయటికెళ్ళు, అవుట్ ఫ్రమ్ హియర్. ఏసీపీ సార్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ మనిషిని బయట పంపించండి. ఒక్క నిమిషం సోలంకి, రిలాక్స్. అయినా సరే ఇతను ప్రశాంతంగా ఉండు. ఇతను మిస్టర్ హర్షవర్ధన్, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చాడు. ఈ కేస్ ఫినిష్ అయ్యేంత వరకు మనతోనే ఉంటాడు, అర్థమైందా? యా. ఆఫ్ అయిపోయారు. ఇదే నా గొప్పతనం. నేను రాకముందే నా గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోలంకి, మీరు రిటైర్ అయ్యే టైం వచ్చేసింది. గిరీష్, సార్ ఇది ఎలా జరిగింది? డ్రోన్ ద్వారా ఎవరో షూట్ చేసి చంపేశారు. ఈస్ నో మోర్. సార్ ఆ కొరియర్ అతను పరిగెత్తాడు. ఓహ్ నో. గిరీష్ని చంపేశారా? వాట్? దయా అక్కడ ఉన్నప్పుడు కళ్ళ ముందేనా? హంతకుడు ఇంకో మర్డర్ చేశాడా? వెరీ ఎఫిషియెంట్ టీమ్, వెరీ ఎఫిషియెంట్. హర్షవర్ధన్ గారు, దయా పూర్తిగా ప్రయత్నించాడు, కానీ దయా చెప్పింది గిరీష్ ఫాలో అవ్వలేదంట. ఇక్కడ బొమ్మలాట్లంతా పనికిరాదు ప్రతిమన్. నేను హోమ్ మినిస్టర్ సార్కి ఫుల్ రిపోర్ట్ పంపించే తీరాలి. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు దయాని తలుపులు విరగొట్టడానికి సిఐడిలో పెట్టుకున్నారనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఈ ఆఫీస్లో కూర్చుని ఏసీ రూమ్లో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడటం చాలా సులభం సార్. కానీ అక్కడ ఫీల్డ్లో నిజమైన తుపాకీ పెట్టుకుని షూట్ చేయడం అనేది, అక్కడున్న ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్కే సిచ్యువేషన్ ఏంటనేది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. మీరొక ఫోరెన్సిక్ డాక్టరే కదా, అందుకని ఇక మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినప్పుడు మాత్రం మాట్లాడండి. నాకు ప్రతిమన్కి మధ్య రావద్దు, అర్థమైందా? సార్ చెప్పురివి. సార్, గిరీష్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏమంట? గిరీష్ ఒక అండర్ గ్రౌండ్ హ్యాకర్. పెద్ద పెద్ద వెబ్సైట్ తను హ్యాక్ చేశాడు. కానీ 4 ఏళ్ల నుంచి దాక్కుని ఉన్నాడు. ఎవరికీ తన గురించి ఏమీ తెలియదు. గిరీష్ అండర్ గ్రౌండ్ హ్యాకరా? గిరీష్ లాంటి ఒక హ్యాకర్కి ఈ హంతకుడి అటువంటి సంబంధం ఏంటి? గిరీష్ని చంపడానికి ఏం మోటివ్ అని తెలవలేదు సార్. ఒకవేళ తన మరణానికి వెనక ఏదైనా రహస్యం? చనిపోయిన వాడిని పెట్టుకుని ఇంకా ఎంతసేపు పాడతారు? ప్లేన్లో ఉన్న 6గురిని అభిజిత్ షార్ట్ లిస్ట్ చేశారు. అదేమైంది? ఈయన ఎవరు సార్? హోమ్ మినిస్ట్రీలో నుంచి హర్షవర్ధన్. మరోసారి మీ దగ్గర స్పెల్లింగ్ అడుగుతాను. సరే పూర్వి, అదే 6 సస్పెక్ట్ల గురించి నీకేం తెలిసింది? దానిలో 3 క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. మొదటి వ్యక్తి అనిరుద్ధ్, డ్రగ్స్ రవాణాదారి. డ్రగ్స్ విషయంలో చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. తర్వాత ఒక ఫ్రీలాన్స్ కంప్యూటర్ ప్రోగ్రామర్. గిరీష్ ఒక హ్యాకర్.
అనిరుద్ధ్ ఒక ప్రోగ్రామర్. రెండో వ్యక్తి నరేష్, ఒక బిజినెస్ మ్యాన్. మూడోది మాంటీ, ఒక బ్యాంకర్. కానీ తనకి వ్యతిరేకంగా పెండింగ్ ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి. పూర్వీని ఒక పని చేయి, ఈ ముగ్గురి క్రిమినల్ రికార్డ్స్ ని కూడా వెంటనే అభిజిత్కి పంపించేయి. అనిరుద్ధ్, నరేష్, మాంటీ ఈ ముగ్గురికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ముగ్గురిని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చెప్తా. నేను చెప్పే హోటల్ రూఫ్ టాప్కి ఒక్కరిని పంపించు. అక్కడ ఒక డిజిటల్ ఫైల్ ఉంటుంది, ఒక పెన్ డ్రైవ్లో. ఆ ఫైల్ నాకు కావాలి. ఈ పని చేయడానికి సిఐడికి నేను ఇచ్చే టైం 45 నిమిషాలు. 46వ నిమిషంలో నేను పని ఎందుకు అవ్వలేదు అని నేను అడగను. దానికి బదులుగా ఒక బాడీ దొరుకుతుంది. గుడ్ లక్. సార్ అసలు మీరు ఏమంటున్నారు? మనం ఆ ఫైల్ని వాళ్ళకి ఇవ్వకపోతే 300 ప్రాణాలు అక్కడ పోతాయి సార్. మనం 300 మంది కోసం 100 కోట్ల మంది ప్రాణాలు అడ్డంగా పెట్టాలా? సరే, ఇప్పుడు మీరేం చెప్తారు? ఆ 300 మంది చనిపోయినా పర్వాలేదా? నేనెప్పుడు అలా చెప్పాను? మీరు చెప్పిన దానికి అర్థమదేగా. మీ మెదడుని బాగా ఉపయోగించండి. ఇంకేదైనా దారిని కనిపెట్టండి ప్రతిమాన్. కాకపోతే కేసు వదిలేయండి. నేను వెళ్ళి హోమ్ మినిస్టర్ దగ్గర సిఐడి వల్ల ఏది చేత కాదని చెప్పేస్తాను. ఇంకా వేరేం చేస్తారు? ఇంకా ఆ దయా దగ్గర ఈ ఫైల్ని మా సైబర్ సెక్యూరిటీ మాత్రమే మొదట చూస్తుంది. చూసిన తర్వాత మీ అప్రూవల్ ఇవ్వనంత వరకు ఈ ఫైల్ అనబడే ట్రయల్ క్రిమినల్ ప్లాట్ఫామ్కి వెళ్ళకూడదు. దయా. సార్ నేను ఇప్పుడు ఆ హోటల్కి వెళ్తున్నాను. ఆ డిజిటల్ ఫైల్లో ఏముందో ముందు హోమ్ మినిస్టర్ వాళ్ళ మనిషికి చూపియండి. వాళ్ళు హోటల్కి వస్తున్నారు. సార్ ఇప్పుడు మనకు అంత టైం లేదు సార్. యాక్చువల్గా ఆ ఫైల్ ఇప్పటికే ఇన్కరప్ట్ అయి ఉంటుంది సార్. ఆ ఫైల్ ఎక్కడుందో కనిపెట్టేలోగా చాలా ఆలస్యం అయిపోతుంది సార్. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇది. ఓకే సార్. అసలే ఇప్పటికే బాగా లేట్ అయింది. హంతకుడు ఇంకెవరినైనా చంపుతాడేమో. ఎస్, ఎవరు మీరు? మీరు నాకు తెలుసా? మీకు మేం తెలియకపోవచ్చు, కానీ మాకు మీరు తెలుసు. అంటే? మేము సిఐడీస్. సిఐడియా? నీ దగ్గర డిజిటల్ ఫైల్ ఉంది కదా, దానికోసం వచ్చాం. అది చూడు, మాకు ఇప్పుడంత టైం లేదు. ఆ ఫైల్ ఇస్తావా లేదా? ఇచ్చేస్తా. త్వరగా. అలాగే పాస్ చేయండి. ఈ సెక్యూరిటీ హెడ్ పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఓ పని చేయండి, లైట్గా రివెంజ్ చేయండి. పాస్. ఇప్పుడు ఆయన ఒక ఫేస్ని జూమ్ చేయి. ఇప్పుడు ఇంకో పని చేయండి, ఆయన నేమ్ క్లోజ్కి వెళ్ళండి. జూమ్. పాస్. మనోజ్. మీరు అడిగే ఫైల్ ఈ పెన్ డ్రైవ్లో ఉంది, కానీ మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు. ఏ? అసలేముందా ఫైల్లో? గిరీష్ కుమార్ తెలుసా నీకు? ఎవరో అతన్ని చంపేశారు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ నువ్వే కావచ్చు. చెప్పు, మళ్ళీ మేం కూడా నిన్ను కాపాడలేం. నేను గిరీష్ ఒక సీక్రెట్ ఫైల్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించాం. దాని పేరు ప్రాజెక్ట్ 404. ప్రాజెక్ట్ 404ఆ? సార్, ఇదేం ప్రాజెక్ట్? మీ టీం దగ్గర నుంచి అప్డేట్ ఏదైనా? ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఇంకా ఎంత టైం పడుతుంది? హలో దయా, ఆ ఫైల్ని నువ్వు ఆ మనిషికి ఇచ్చేసావా ఏంటి? ఇంకా లేదు. ఇక్కడ పైనుంచి ఒక సైబర్ ఎక్స్పర్ట్ని పిలిపించారు. వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెక్ చేసి ఓకే చెప్పేంత వరకు ఈ డెలివరీని మిగతా వాళ్ళకి ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వరట. ఏంటి దయా, నీకు తెలుసు కదా 45 నిమిషాలు టైం పట్టిందని. ఇక్కడ ఇంకో ప్రాణం పోతుంది దయా. అయ్యో, ఆ విషయం నాకు తెలుసు. ఇంకా 2 మినిట్సే ఉంది, కానీ వీళ్ళు ప్రోటోకాల్ అది ఇది అంటున్నారు. ఏం చేయమంటావు? వీళ్ళ ప్రోటోకాల్కు ముందు జనాల ప్రాణాలు చాలా సాధారణమైపోయాయి కదా. సార్, అనిరుద్ధ్. వీడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా ఏంటి?
ఒకవేళ తను లెట్స్ గో. ఇలా చూడండి, నేను మీకు ఇంత టైం ఇవ్వడమే చాలా గొప్ప విషయం. ఇప్పుడు టైం లేదు, ఇవ్వండి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వండి. సార్ ఈ ఫైల్ బాగా కరప్టెడ్, డౌన్లోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అందుకని ఇప్పుడు దీన్ని మేము వర్క్ స్టేషన్ కి అలాగా తీసుకెళ్ళాలి. కావాలంటే నేను గోవాలో ఒక అందమైన రిసార్ట్ బుక్ చేస్తాను, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా? మీకు తెలుసు కదా, ప్రజల ప్రాణాలు అక్కడ ప్రమాదంలో ఉన్నాయి. మీకు తెలియదే సార్, మేము ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాం. కానీ ఇంతకు మించి మీకు టైం ఇవ్వడానికి నా ప్రోటోకాల్ నన్ను పర్మిట్ చేయదు. అసలు మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నదే ప్రజల ప్రాణాలు కాపాడడానికి. అందులోనే మనం ఫెయిల్ అయితే ఇక మనం ఉండి ఏం యూస్? బాగా ఆలోచించండి. మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కునుంటే మీరేం చేస్తుండేవారు? ఇవ్వండి. ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఏరియాలోనే కదా వాడున్నాడు. ఆ, ఒకవేళ లాంచ్ ఏరియాకి వెళ్ళాడో. లెట్స్ గో. ఇక్కడేం చేస్తున్నావురా? ఏమి లేదు. లేచిరా. ఏం విషయం సార్? ఎవరు కాల్ చేసావు? ఏం లేదు సార్. పోనివ్వు. నా ఫోన్ వదలండి సార్. సార్ ఈయన ఒక సిఐడి ఆఫీసర్, కొంచెం కోఆపరేట్ చేయండి. సార్ సార్ అందులో నా పర్సనల్ విషయాలు ఉన్నాయి. నా ప్రైవసీని బ్రీచ్ చేయొద్దు ప్లీజ్. అక్కడేం చేస్తున్నావు? ఇది చట్ట విరుద్ధమని తెలీదా? సారీ సార్. తీసుకో. థ్యాంక్ యూ. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్, నేను చెప్పాను కదా 45 నిమిషాలు దాటితే ఇంకొక బాడీ బహుమతిగా ఇస్తానని. ఈ బాడీ నీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. రోహిణి, రోహిణి. సారీ సార్, నేను మీకు హెల్ప్ చేయలే. రోహిణి, రోహిణి. ఆమె చనిపోయారు. ఆమె చనిపోయారు. హత్య, హత్య, ప్లేన్ లో హత్య జరిగింది. హత్య జరిగింది, ప్లేన్ లో హత్య. దయా. అభిజిత్, మేము ఆ ఫైల్ని లొకేషన్లో ఇచ్చేసాం. చాలా లేట్ అయింది దయా. ఆ ఎయిర్ హోస్టెస్ రోహిణి అదే నాకు హెల్ప్ చేశారు కదా, తన్ని వాడు చంపేశాడు. ఇప్పుడు ఇక్కడ మర్డర్ జరిగిన విషయం అందరికీ తెలిసింది. చూడండి, ఇది హత్యకు సంబంధించిన విషయం. ఈ కేసు ఇప్పుడు హై లెవెల్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మీరు గనక మాకు హెల్ప్ చేయలేదనుకోండి, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలీదు. నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? పో, కిచెన్కి వెళ్ళు. పోయి తినడానికి ఏదైనా తీసుకురా. సార్ పకోడా తింటారా? నువ్వు ఎప్పుడైనా జైలు పకోడా తిన్నావా? చేతికి బందీలు వేయించుకుని జైల్లోకి వెళ్ళి పకోడా తింటావు కదా, అప్పుడొచ్చి నేను నిన్ను విచారిస్తాను. సార్ ప్లీజ్, ఇతన్ని జైలుకి పంపించకండి. ఈయనేం తప్పు చేయలేదు. ఈయనేం చేసినా నన్ను కాపాడడానికి చేశారు. ఆశా, చాలు, ఇంకేం మాట్లాడొద్దు. చెప్పండి ఆశా మేడం, మీ ఇద్దరిలోనూ మీరేనా బ్రిలియంట్? సార్ అదేంటంటే ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? ఎవరు? అది ఎవరో నాకు తెలియదు సార్, కానీ మనోజ్ సార్ ఏం చేశారు, అది నన్ను కాపాడడానికి చేశారు. ఈయన చాలా మంచివారు. ఇదంతా ముందలే చెప్పొచ్చు కదా. మీరే సెక్యూరిటీ ఆఫీసర్, కానీ హంతకుడికి కుట్రను దాస్తానికి సహాయపడుతున్నారా? హంతకులు ఏం డిమాండ్ చేశారు చెప్పండి. సార్, హంతకుడు మాతో ఒక బ్యాగ్ తీసుకురమ్మన్నాడు, సెక్యూరిటీ చెక్ నుంచి ఫ్లైట్ వరకు. లేదంటే వాడు ఆశాని చంపేస్తా అన్నాడు. ఆ బ్యాగ్ లోపల ఏముంది? సార్, అది నాకు తెలియదు. అందులోపల ఏముందో కూడా తెలియకుండా ఫ్లైట్ లోపలికి వెళ్ళి ఇచ్చారా? ఇది మన దేశం యొక్క భద్రతకి ఎంత ఆపదో మీకు తెలుసా? సార్ ప్లీజ్ సార్, ఈయన క్షమించండి సార్ ప్లీజ్. సరే, ఆ బ్యాగ్ చూస్తానికి ఎలా ఉంది? ఏమని తెలుసా? గుర్తుందా మీకు? సార్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఒక ట్రాలీ బ్యాగ్ సార్. దయా సార్. ప్రీతం, నీకింత ధైర్యమా? నా ఆర్డర్నే మించావా? ఆ ఫైల్లో ఏముందని కనిపెట్టేదాకా దయాకి ఇవ్వద్దని చెప్పాను కదా. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. నేను చెప్పిన విషయాన్ని నువ్వు సీరియస్గా ఫాలో చేయవా? విక్రమ్ సార్, ఈరోజు ముంబై నుంచి సింగపూర్ వెళ్లే ఫ్లైట్ A200 ఎవరో తీవ్రవాదులు హైజాక్ చేశారంట.
విశ్వ ఎయిర్లైన్స్ సీఈఓగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇగో చూడండి, నేను అందరి ప్యాసింజర్ కుటుంబాలకు ఒకే విషయం చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి, వాళ్ళని భద్రంగా తీసుకొస్తానికి ప్రతిదీ ప్రయత్నిస్తాం. సిఐడి మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ సిఐడి వాళ్ళ ప్రయత్నాలు ఫలించకపోతే మీరేం చేయగలరు? మా ఒక్క వివరాల ప్రకారం ఆల్రెడీ 2 చనిపోయారంట కదా, దీని గురించి మీరేం చెప్తారు? అయ్యో, ఈ మీడియాకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? విక్రమ్ సార్, విక్రమ్ సార్, సార్ జవాబు చెప్పి వెళ్ళండి. విక్రమ్ సార్, చెప్పండి. ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. ఫ్లైట్లో మొట్టమొదటిసారి చంపింది ఆ రవిని, తర్వాత ఆ హంతకుడు అభిజిత్ని. ఆ రవి బాడీ ఎక్కడుందో అక్కడికి రమ్మని చెప్తున్నాడు. సార్, రవి చనిపోయింది విషం వల్ల. ఆ విషయం ఎప్పుడు ఎవరిచ్చారని ఇంతవరకు తెలియలేదు. అలాగే రెండోసారి చంపింది గిరీష్ని. గిరీష్ ఒక అండర్ గ్రౌండ్ హ్యాకర్. గిరీష్ అనేవాడు హితిన్ అనేవాడు సిమ్ కార్డ్ ని యూజ్ చేశాడు. కానీ ఆ హితిన్ చనిపోయి 4 సంవత్సరాలైంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత హంతకుడు దయాని హోటల్ గుల్మార్ రూఫ్ టాప్ కి రమ్మని చెప్పాడు. అక్కడ కలుసుకున్నది అనుపమని. అక్కడ ఆ వ్యక్తి దగ్గర నుంచి రికవరీ చేసింది ఒక పెన్ డ్రైవ్. ఇంకా మన దయా సార్ ప్రోటోకాల్ ని బ్రేక్ చేస్తున్నారు. ఇంకా ఫైల్ ని నేరస్తుడి దగ్గరికి చేరుస్తున్నారు. కానీ అతనికి ఫైల్లో ఏముందని కూడా తెలియదు. అభిజిత్ చేతికి హంతకుడు దొరికాడనుకున్నాం, అనిరుద్ధ్. కానీ హంతకుడు వీడు కాదు. అనుపమ్కి బుల్లెట్ తగలక ముందు ఏదో ప్రాజెక్ట్ 404 గురించి మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది? ఈ సమస్యలకంతా తీర్మానం ఈ ప్రాజెక్ట్ 404లోనే ఉంది. మీరు ఇక్కడ నుండి కూడా హత్యల మీద హత్యలు జరుగుతున్నాయి, అయినా సరే మీకేం తెలియదంటే ఎలాగా? ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఎవరూ భయపడకండి, ఏం కాదు. నేను ఒక సిఐడి ఆఫీసర్. మీ అందరినీ కాపాడాల్సిన బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను చెప్పేది వినండి. మీ కళ్ళ ముందే 2 మర్డర్లు జరిగింది. అప్పుడే ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు? ఏంటి మాట్లాడకుండా ఉంటావా? వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావేంటి? ఇక్కడంతా ఎవరు సేఫ్ గా లేరు, మమ్మల్ని దింపేయండి. ఒక్క నిమిషం ఆగండి. అలా అంటే మేం తిన్న ఫుడ్ లో కూడా విషం ఉందా? అలాంటిదేమీ కాదు, అలా లేదు. విషయం మెల్లమెల్లగా ప్రభావం చూపుతుంది. మనం చచ్చిపోతామే ఏంటి? ఇలా చూడండి ప్లీజ్ ప్లీజ్. ఇలా అనవసరంగా టెన్షన్ కాకండి, అనవసరంగా అరవకండి. ఈయన ఒక సిఐడి ఆఫీసర్, ఈయన మనం నమ్మాలి, ఈయనకి మనం హెల్ప్ చేయాలి. ఇలా చూడు, నువ్వు వాగదమ్మా. నువ్వు ఇంట్లో వచ్చి తీసుకొచ్చావు, కానీ నేను ఇక్కడే తిన్నాను. నా కడుపు నొప్పిగా ఉంది. మేడం, ఆ ఫ్లైట్ అటెండర్ రోహిణి ఉంది కదా, ఆమె ఇతనికే హెల్ప్ చేశారు. ఇప్పుడు ఏమైందో చూసారా? కానీ ఇతని వల్ల ఏమీ చేయలేకపోయారు. అరే కాస్త సైలెంట్ గా ఉండండి. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, హంతకుడు పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఉంటే అందరూ చనిపోవాల్సిందే. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్, శ్రేయ, డాడీ ఫ్లైట్లో మీ డాడీని మేము తీసుకొని వచ్చేస్తాం. డోంట్ వరీ, మీ నాన్నగారు అందరినీ కాపాడతారు. శ్రేయ, నువ్వు ఒక బ్రేవ్ డాడీకి బేబీవి. అదే ఒక బ్రేవ్ డాడీకి బేబీ. ఏడవకూడదు, నువ్వు నవ్వుకుంటూ ఉండాలి. మీ డాడీకి ఏం కాదులే. రామా. హలో హలో, చెప్పుదయ్యా, ఏమైంది? ఆ ఫ్లైట్ క్యాబిన్ లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఒక బ్యాగ్ ఉంది, దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చారు. సార్, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఉండే ఒక ట్రాలీ బ్యాగ్ సార్. ఆరెంజ్ అండ్ బ్లాక్ బ్యాగ్? అవును, సెక్యూరిటీ క్లియరెన్స్ చెక్ చేయకుండా వచ్చింది. సరే, అందులో ఏముంది? ఆ బ్యాగ్ లో ఏముందో తెలీదు, బట్ డెఫినెట్ గా అది కేసుతో కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, నేను వెళ్ళి దాన్ని చెక్ చేస్తాను. సార్ మీకు ఈ పార్సెల్ వచ్చింది. హలో, శాంతం, నిదానంగా తెరవండి. బాంబు ఏదైనా ఉండుంటుందే. అప్పుడు ఓపెన్ చేయొద్దంటారా? సరే,
ఏదో ఏదో చేయండి. ఇది ఒక ఫోను. ఎందుకయ్యా ఇలాగా అనవసరంగా భయపడుతున్నారు? నేనే ఇంతకు ముందే ఏమీ ఉండదని చెప్పాను కదా. మీరు కొంచెం సేపు ప్రశాంతంగా అక్కడే నుంచోండి. టు ఏసీపీ, నేను ఈ ఫోన్కి హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను. నేను కాల్ చేసినప్పుడు బదులు విశ్వ ఎయిర్లైన్స్ సీఈఓ విక్రమే నాకు చెప్పాలి. ఒకవేళ విక్రమ్ తప్ప ఫోన్ ఎవరన్నా తీస్తే తర్వాత ఫ్లైట్లో ఉన్న అందరినీ నేను చంపేస్తాను. ఓ మై గాడ్, మీ అభిజిత్ కూడా చనిపోతాడు. తీయండి, భయపడొద్దు, మాట్లాడండి. స్పీకర్ ఆన్ చేయండి. హలో. హాయ్ హలో చెప్పడానికి నాకు అంత టైం లేదు. ఆ ఫ్లైట్లో ఉండే ప్రయాణికులకు ఇప్పుడు టైం లేదు. ఈ పెన్ డ్రైవ్ పాస్వర్డ్ నాకు కావాలి ఇప్పుడే. ఓకే, పాస్వర్డ్ ఏజెబ్ 9652. ఇగో చూడు, నీకు అవసరమైంది నీకు దక్కింది కదా. ఇక నా ఫ్లైట్ లోపల ఎవరి ప్రాణానికి ఏమవ్వద్దు. ప్లీజ్ వాళ్ళని సేఫ్గా వదిలేసాను. పక్క వాళ్ళ ప్రాణాల గురించి బాగా దిగులు పడుతున్నావు. ముందు నీ ప్రాణాలు కాపాడడం చూసుకో. గుడ్ బై విక్రమ్. మై గాడ్. సార్ సార్ ఏంటిది? ఫైల్ కరప్ట్ అయిపోయింది. 99%కే ఆగిపోయింది. లేదు, బ్రేకింగ్ న్యూస్. విశ్వ ఎయిర్లైన్స్ కి ఈ రోజు ఒక దుఃఖకరమైన రోజు. ముంబై నుంచి సింగపూర్ వెళ్తున్న ఫ్లైట్ VA200 హైజాక్ చేయబడింది. ఇప్పటికీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం విశ్వ ఎయిర్లైన్స్ హెడ్ ఆఫీస్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇందులో విశ్వ ఎయిర్లైన్స్ ఓనర్ విక్రమ్ చనిపోయారు. నేను అనుకుంది జరిగింది. ఇది మీ బ్యాగా? కాదు సార్, ఇది నా బ్యాగ్ కాదు. కానీ ఇది ఎవరి బ్యాగో నాకు తెలుసు. ఏంటిది? విక్రమ్ బ్రతికే ఉన్నాడు? లేదు లేదు, నేను చనిపోయినట్టుగా న్యూస్ ఛానల్కి ఎందుకు అబద్ధపు సమాచారం ఇచ్చారు? అప్పుడే మిమ్మల్ని ప్రాణాలతో చూస్తే హంతకుడు బయటికి వస్తాడు. అలా అయితేనే వాడిని పట్టుకోగల. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని ఒక జాగ్రత్త అయిన ప్లేస్కి తీసుకెళ్తాం. మనతో అబద్ధం చెప్పారు. విక్రమ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్లాన్ బి స్టార్ట్ చేయి త్వరగా.
సూది వేయాలని ఆశగా ఉందేంటి? నిన్ను ఏం చేస్తాను? దగ్గరికి రాకండి, వెనక్కి వెళ్ళండి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను. ఏయ్, కింద పెట్టాయి. ఒరే వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళమని చెప్తున్నాను. వెయ్యమ్మా, త్వరగా వెయ్యి. నువ్వు ఓవర్గా ఆడేశావు. నీ ఆట ఇంతటితో ముగిసింది. నీ గేమ్ పూర్తవుతుందిరా. ఏంటమ్మా, నా దగ్గరే నీ ప్రతాపమా? లేడీస్ని ఎప్పుడు నేను గౌరవిస్తాను, కానీ నీలాంటి క్రిమినల్స్ని కాదు. ఫైర్! నీ కూడా ఇందులో వాటా ఉందా? తెన్నింటి వాసాలే లెక్క పెట్టావు కదా? ఏంటి కార్తీక్, మీ బాస్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలిసినప్పుడు అది నీకెలా ఉంది? తర్వాత నీ పార్ట్నర్ జూహీని మేము అరెస్ట్ చేశాం. నేను విశ్వ ఎయిర్లైన్స్ సీనియర్ మేనేజర్ కార్తిక్. సార్, నేను మీకు ఏం హెల్ప్ చేయాలి సార్? చెప్పు, నువ్వెలా రోహిణిని రవిని చంపావు? ఎక్స్క్యూజ్ మీ, Yes? కాస్త వాటర్ ఇస్తారా? యా షూర్. ఎవరు చెప్పి ఇలా చేశావు? ఎవరు వాడు? అభిజిత్ సార్, ఇది ట్రైలర్ మాత్రమే, పూర్తి సినిమా చూడబోతారు కదా. ఊరితాడు గొంతుకు వేలాడుతున్నప్పుడు ఈ నవ్వు గివ్వు మొత్తం కనిపించకుండా పోతుంది. విక్రమ్ని కాపాడి మీరందరూ చాలా పెద్ద తప్పు చేశారు. వాడు చేసిన పాపాలను లిస్టు తీస్తే అంతే. అలాగా? అలా అయితే అది మాకు చెప్పు. నీ బాస్ విక్రమ్ అటువంటి పాపం ఏం చేశాడో మాకు చెప్పొచ్చు కదా. మా కంపెనీలో ఒక కొత్త ఇంటర్నల్ టెక్నికల్ కమిటీ ఉంది. దాని పని ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అన్ని ఫ్లైట్లు సరిగా పనిచేస్తున్నాయా అని చెక్ చేయడమే. అలా కొన్ని నెలల ముందు మా కంపెనీలో కొన్ని ఫ్లైట్స్ చెక్ చేయట్లేదని చెప్పారు. ఆ రిపోర్ట్స్లో మా ఫ్లైట్స్ ప్రతి ఒక్కటి బాగా పాతవైపోయాయి అని వచ్చింది. వాటిలో ట్రావెల్ చేయడం చాలా ప్రమాదమని తేలింది. తర్వాత ఏమైంది? విశ్వ ఎయిర్లైన్స్ కొత్త ఫ్లైట్స్ కొనారా? కొనలేదు సార్. ఎందుకంటే అలా కొంటే విక్రమ్కి చాలా కోట్లు ఖర్చు అవుతుంది. అయితే డబ్బు కోసం ప్యాసింజర్ల ప్రాణాలతో ఆడుకున్నాడా? అవును. విశ్వ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2 నెలలకు ముందు మ్యాంగ్లూరుకు వెళ్ళింది. అక్కడ క్రాష్ అయింది కదా. అది ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్లే అయ్యింది. దాంట్లో మొత్తం 350 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. ఏంటి? ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళు దాచిపెట్టేశారే, అది ఎలాగా? ఈ విషయం గాని బయటకు వచ్చుంటే విక్రమ్ ఖచ్చితంగా జైల్లో ఓచలు లెక్కబెట్టుంటాడు. నిత్యన్కి ఈ విషయం గురించి తెలిసింది. అది వాడు బయట ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నాడు. ఓ, అందుకే గిరీష్ని అనుపమ్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయమని అడిగాడా వాడు? అవును. ఆ హ్యాకర్స్ ద్వారానే నిత్యన్కి ఆ టెక్నికల్ రిపోర్ట్స్ దొరికాయి. కానీ చివరికి ఆ ఇద్దరు కలిసి హితేన్కి ద్రోహం చేశారు. అన్నట్టు ఆ హితేన్ కెరియర్నే వాళ్ళు నాశనం చేశారు. కానీ వాడి మీద హత్యానేరం మోపారు. కానీ అసలు వాడు ఏం చేయలేదు. ఆ ఫైల్లో విక్రమ్ చేసిన ప్రతి తప్పు గురించి అన్నీ ఉన్నాయి. దాని ద్వారా హితేన్ తప్పు చేయలేదని తెలిసొచ్చుంటుంది. వాడి మీద ఉన్న నేరాలన్నీ పోయి ఉంటాయి. మరి ఎందుకని హితేన్ చట్టానికి చెప్పలేదెందుకు? వాడు వెళ్ళాడు సార్. కానీ విక్రమ్కి దాని గురించి తెలిసింది. కానీ విక్రమ్ వాడిని చంపేసి దాన్ని సూసైడ్ లాగా మార్చేశాడు. అలాగైతే నితిన్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు టార్జన్గా మారిపోయావా? అందరినీ పైన అల్లాడించి మమ్మల్ని కింద అల్లాడిస్తున్నావా? వాడు నాకు ఒక అన్న లాంటోడు. జూలీని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అందుకే మేమిద్దరం కలిసి విక్రమ్ని ప్లాన్ చేసి చంపేయాలనుకున్నాము.
కానీ మీరందరూ మధ్యలో వచ్చి మొత్తం ప్లాన్ని చెడగొట్టేశారు. అయితే ఈయనకి న్యాయం జరగకుండానే పోయింది. లేదు, ఇతనికి కావలసిన నీతి దొరకకుండా పోదు. ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా. ఆ విక్రమ్కి సంబంధించినంత వరకు అతని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది, అర్థమవుతుందా? తర్వాత కొంత అమాయక ప్రజల్ని నువ్వు ఆ జూయు కలిపి చంపారు కదా, దానికి తగిన శిక్ష కూడా చట్టం ఖచ్చితంగా వేస్తుంది, అర్థమైందా? ఇలా చూడండి, ఇక నుంచి ఎవరు దేనికి టెన్షన్ కాకండి. కాసేపట్లో సింగపూర్లో ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. సీట్ బెల్ట్లు పెట్టుకుని సీట్లలో కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ. సార్, మీరు బాధపడద్దు సార్. నేను సిఐడి సార్. వాళ్లను చక్కగా గైడ్ చేసి కేసుని సాల్వ్ చేశాను. కేసు కొంచెం సమస్యగానే ఉంది, కానీ మంచిగా ముగించండి సార్. ఓకే సార్. సార్, ఆ హర్షవర్ధన్ డీజీపీ చిత్రోలికి వేలు విడిచిన తమ్ముడా? ఈయన పద్ధతి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నాకేమో సొంత తమ్ముళ్ళ సార్ నిజంగానే సేమ్ టు సేమ్ సార్. ఈయన చిట్టి చిత్రోలి సార్. సరే, నేను బయలుదేరతాను. కానీ ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదని ఆశపడుతున్నాను. మీరు చెప్పేది ఏది సరిగ్గా జరగదు సార్. ఏమన్నారు? అది నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి కేసు మళ్ళీ వచ్చిందంటే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఖచ్చితంగా రండి, సాయపడతాను. అప్పుడు మీరు బయలుదేరచ్చు.